తిరుగుబాటు వెనుక అగ్రరాజ్యం హస్తం ఉందన్న వార్తలతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సైనిక తిరుగుబాటులో అమెరికా పాత్ర ఉందని టర్కీ కార్మిక శాఖ మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. టర్కీ అసమ్మతి నేత ఫెతుల్లా గులెన్ అనుచరులే అరెస్టైన వారిలో ఎక్కువ మంది ఉండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అసలు మిత్రదేశంలో ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం అమెరికాకు ఎందుకొచ్చింది? ప్రభుత్వాలు ఉండాలా ఓడాలా అని నిర్ణయించాల్సింది ప్రజల, సైనికుల? సార్, టర్కీలో సైనిక తిరుగుబాటు వెనుక అమెరికా పాత్ర ఉన్నట్టు టర్కీ ఆరోపిస్తోంది. మా పాత్ర లేదంటూ అమెరికా చెబుతోంది. నిజానికి అమెరికా పాత్ర ఉండే అవకాశం ఉందా? అంటే ఒకటి ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, టర్కీ అమెరికాకు మిత్రదేశం. అమెరికా నాయకత్వంలోని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో సభ్యదేశం. సిరియాలో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు సహాయంగా ఉంటున్న దేశం. మరి ఇలాంటి దేశంలో ఇలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ఎందుకు కుట్ర పన్నుతుంది అనే ప్రశ్న వస్తుంది. కానీ అనుమానం ఎందుకు వచ్చింది? ఇది ఎవరో నాగేశ్వరో లేకుంటే ఈశ్వరో ఆశ్వరో వచ్చి లేవనెత్తిన అంశం కాదు. టర్కీ కార్మిక శాఖ మంత్రి ఓపెన్గా చెప్పింది ఏంటంటే, దీని వెనకాల అమెరికా హస్తం ఉంది అని చెప్పాడు. టర్కీ కార్మిక మంత్రి ఏ ప్రభుత్వంలో సభ్యుడు? అమెరికా అనుకూల ప్రభుత్వంలో సభ్యుడు. అమెరికా మిత్రురాలుగా ఉన్న ప్రభుత్వంలో సభ్యుడు. అమెరికా నాయకత్వంలోని నాటో కూటమిలో భాగమైన దేశంలో ఉన్న ప్రభుత్వంలో సభ్యుడు. అందుకే అమెరికా మీద అనుమానం. ఇక అది కాకుండా ఆఖరికి టర్కీ అధ్యక్షుడు కూడా ఏం చెప్పాడు? పెన్సిల్వేనియాలో ఉన్నటువంటి టర్కీ డిసిడెంట్ లీడర్ అయినటువంటి గులెన్ నుంచి ఆదేశాలు అందుకుని తిరుగుబాటు జరిగింది. పెన్సిల్వేనియా గడ్డ నుంచి టెలిఫోన్లలో ఆదేశాలు అందాయి అనేది టర్కీ ప్రభుత్వ ఆరోపణ. అనుమానం ఎందుకు అంటే, ఇటీవల కాలం నిజంగా కదా మీకు రావచ్చు, మిత్రదేశం టర్కీ, నాటోలో సభ్యదేశం, ఆ సిరియాలో దాడుల్లో అమెరికాతో కలిసి టర్కీ బలగాలు పాల్గొంటున్నాయి. మరి అలాంటి దేశంలో ఎందుకని అమెరికా తిరుగుబాటు చేస్తుంది అనే క్వశ్చన్ రావచ్చు. అనుమానం ఏంటి అంటే, వ్యూహాత్మక రంగాల నిపుణుల అనుమానం ఏంటంటే, ఇటీవల కాలంలో టర్కీ రష్యాకు అనుకూలంగా వెళ్తుంది. మనకి ఇది అర్థం కావాలంటే, సిరియాలో ఉన్నటువంటి ప్రభుత్వం బషర్ అల్ అసద్ నాయకత్వంలో ఒక ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి అనేది అమెరికా ఆలోచన. ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన సాయుధ సంపత్తిని ప్రతిపక్ష సాయుధ బలగాలకు అమెరికా అందజేస్తుంది. ఎలాగైతే ఇరాక్లో సద్దాం హుస్సేన్, లిబియాలో కల్నల్ గడాఫీని కాల్చివేశారో అదే రకంగా సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చాలనేది అమెరికా ఎత్తుగడ. అయితే ఈ అమెరికాకు మద్దతుగా టర్కీ కూడా ఉంది. టర్కీ సిరియాకు పొరుగు దేశం. సో టర్కీ కూడా అమెరికాకు మద్దతుగా ఉంది. కానీ బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి రష్యా మద్దతు. అందువల్ల అమెరికా ఏమీ చేయలేకపోయింది. ఎప్పుడైతే రష్యా మద్దతు ఉందో బషర్ ప్రభుత్వం నిలబడింది. దీనికి తోడుగా జరిగిన పరిణామాలు ఏంటంటే, బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికా నాటో బలగాలు డబ్బు, ఆయుధాలు సరఫరా చేశాయి. ఈ డబ్బు, ఆయుధాలు కాస్త బషర్ ప్రభుత్వ వ్యతిరేక బలగాల నుంచి ఐఎస్ఐఎస్కి చేరినాయి. ఐఎస్ఐఎస్ ఎక్కడి నుంచి పుట్టింది? సిరియాలోని అంతర్యుద్ధం నుంచి పుట్టింది. అమెరికా సరఫరా చేసిన ఆయుధాలు, డబ్బుతోనే ఐఎస్ఐఎస్ పుట్టింది. ఈ ఐఎస్ఐఎస్ ఒకప్పుడు టర్కీకి మిత్రులే. టర్కీ ఇప్పుడున్న ప్రభుత్వమే ఐఎస్ఐఎస్ ఫ్రీ మూవ్మెంట్ ఎలా చేసింది. ఐఎస్ఐఎస్తో చమురు సరఫరాల్లో వాణిజ్యం కూడా చేసింది. కానీ ఎప్పుడైతే అమెరికా ఐఎస్ఐఎస్ పై యుద్ధం చేయాల్సి వచ్చిందో, బషర్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలవడం, అమెరికా దాని మిత్ర దేశాలకు ముందు బషర్కు కూల్చడం కాదు, ఐఎస్ఐఎస్ నుండి అవసరం వచ్చింది. అప్పుడు రష్యా అప్పర్ హ్యాండ్ తీసుకుంది సిరియా కాన్ఫ్లిక్ట్లో. ఎప్పుడైతే సిరియా కాన్ఫ్లిక్ట్లో రష్యా అప్పర్ హ్యాండ్ తీసుకుందో, ఈ నాటోలో ఉన్న సభ్యదేశంగా ఉన్న టర్కీ కూడా కొద్దిగా రష్యా వైపు చూడడం మొదలుపెట్టింది. ఇట్లా ఇది అమెరికాకు కోపం తెప్పిస్తుంది. అందువల్ల టర్కీలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం రష్యాకు అనుకూలంగా మారడం అమెరికాకు ఇష్టం లేదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసిందేమో అని అనుమానం. అయితే ఎందుకు కూడా ఇంకొక పాయింట్, రష్యా ఏం చేసింది? టర్కీ పైన ఆంక్షలు పెట్టింది. ఎప్పుడైతే రష్యా టర్కీ పైన ఆంక్షలు పెట్టిందో, టర్కీకి రష్యాకు చాలా ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి.
ఈ ఆంక్షల వల్ల టర్కీలో ఉన్న పారిశ్రామిక రంగం దెబ్బతిన్నది. దానివల్ల పారిశ్రామిక వర్గం కూడా టర్కీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. రష్యాతో సంబంధాలు మెరుగుపరచుకోండి. అందువల్ల కూడా ఆ టర్కీ ప్రభుత్వం రష్యాతో సంబంధాలు మెరుగుపరచుకోవడం మొదలుపెట్టింది. దీనికి తోడు టర్కీకి ఒక చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని అట్టమాన్ ఎంపైర్ అంటారు. రోమన్ ఎంపైర్, అట్టమాన్ ఎంపైర్, ఇట్లా ఒక అంటే ప్రాచీన కాలంలో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఇవన్నీ. ఇప్పుడు ఎలాగైతే మన దగ్గర మౌర్యన్ ఎంపైర్, మౌర్య సామ్రాజ్యంలో అక్కడ అట్టమాన్ ఎంపైర్ ఉండే. ఈ అట్టమాన్ ఎంపైర్ కు టర్కీ కేంద్రం. టర్కీ ప్రభుత్వము, టర్కీలో ఉన్న అధికారంలో ఉన్న ఎవరైనా అమెరికా నాయకత్వంలోని నాటోలో చేరినా కూడా వాళ్ళు ఎక్కడో ఒక చోట అరే ఒకప్పుడు ఇంత బతికిన వాళ్ళం మనం, ఇప్పుడు ఇలా అమెరికాకు మనం జూనియర్ పార్ట్నర్గా ఉండడమా లేదా ఇంకోని జూనియర్ పార్ట్నర్ ఉండడమా అనే బాధ ఉండదు వాళ్ళు. మళ్ళీ రోజులు రాకపోతావా, మళ్ళీ మా ప్రాచీన అట్టమాన్ సామ్రాజ్యం మళ్ళీ పుట్టకపోతుందా, అది కానికి మేమే నాయకత్వం వహించకపోతామా అని టర్కీలో ఉన్న ప్రభుత్వ అధినేతలకు ఆశ. అందువల్ల వాళ్ళు అమెరికా మిత్ర దేశంగా ఉన్నా కూడా వాళ్ళు పూర్తిగా తలవంచడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు చరిత్రలో ఎప్పుడు చూసి ఈవెన్ సోవియట్ యూనియన్ కాలం నుంచి కూడా అటు అమెరికాతో ఇటు సోవియట్తో, ఇప్పుడు అటు అమెరికాతో అటు రష్యాతో ఇద్దరి మధ్య గేమ్ ఆడుతూ దోబూచులాడుతూ టర్కీ ప్రభుత్వం ఉంటుంది. అందువల్ల ఈ చరిత్ర ఉన్న ప్రభుత్వం ఇటీవల రష్యా వైపు వెళ్ళడం అమెరికా కోపం వచ్చింది. అందుకే టర్కీలో ఉన్నటువంటి తన మిత్ర ప్రభుత్వమైన ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయినా కూల్చడానికి అమెరికా కుట్రపడి ఉంటుంది అనేది అనుమానం. అయితే సరే, ఇక్కడ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, నిరంకుశత్వంగా వ్యవహరిస్తోంది అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో అలాంటి ప్రభుత్వాన్ని కూల్చితే మంచిదే కదా అనేటటువంటి వాదన కూడా ఒకటి వినిపిస్తుంది. అంటే ఒకటి నిజం, ఇప్పుడున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏం కాదు. ఇప్పుడు 2013లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయి. టర్కీకి ఉన్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటంటే ఇది ఆసియా, ఐరోపా రెండు ఖండాల్లో ఉంటుంది. ఇప్పుడు మొన్న బాంబులు జరిగిన ఇస్తాంబుల్ నగరం, ఇది టర్కీలో అతిపెద్ద నగరం, రాజధాని అయిన అంకారా రెండవ పెద్ద నగరం. ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాల్సింది. రాజధాని అతిపెద్ద అమరావతిలో ఉండాలని లెక్క లేదంటానికి ఉదాహరణ కూడా. ఇస్తాంబుల్ పెద్ద సిటీ, చాలా మందికి ఇస్తాంబులే రాజధాని అనుకుంటారు, అంకారా రాజధాని. ఈ ఇస్తాంబుల్ బహుశా నాకు తెలిసినంత వరకు ఒకటే నగరం అనుకోండి ప్రపంచంలో, సగం ఆసియా ఖండం, సగం ఐరోపా ఖండం. ఒక సిటీ రెండు ఖండాల్లో ఉండేది ఇస్తాంబులే. మీకు ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఎలాగైతే హైదరాబాద్ సికింద్రాబాద్ డివైడ్ చేస్తుందో, ఇస్తాంబుల్లో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ అటు ఆసియాను ఐరోపా ఖండాన్ని డివైడ్ చేస్తుంది. అలాంటి ప్రత్యేకత ఉన్న దేశం. ఎప్పుడైతే ఈ టర్కీలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా కూడా అవినీతిలో కూరుకుపోయింది, పెద్ద ఎత్తున నిర్బంధకాండ అమలు చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో పెద్ద ఉద్యమం ఉంది. 2013లో దేశవ్యాప్తంగా టర్కీ మహానగరాలైన ఇస్తాంబుల్, అంకారా, ఇతర నగరాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. నిజమే. దానితో పాటు అసలు టర్కీకి ఒక చరిత్ర ఉంది. ఇది ముస్లిం డామినేటెడ్ కంట్రీ అయినా చాలా లౌకిక విలువలు ఉన్న దేశం. సౌదీ అరేబియా లాంటి దేశం కాదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రైట్ వింగ్ ఇస్లామిక్ గవర్నమెంట్. అంటే ప్రజాస్వామ్యములో ఉన్న లౌకిక దేశంగా ఉండాల్సి ఉన్న ఇస్లాం మతవాదం వైపు మొగ్గు చూపుతోంది. అలాంటి ప్రభుత్వం ప్రజల నుంచి అసంతృప్తి కూడా వ్యతిరేకమవుతోంది. అందువల్ల ఈ ప్రభుత్వం అసలు నిజంగా నెక్స్ట్ ఎలక్షన్లో ఉంటుందో కూడా తెలియదు. కానీ కూల్చడమే పరిష్కారమా అంటే ప్రభుత్వాలు నిర్ణయించాల్సింది మిలిటరీ తిరుగుబాటుల కాదు. ప్రభుత్వాలు నిర్ణయించాల్సింది అమెరికానో మరో దేశమో జోక్యం చేసుకొని కాదు. ఒక దేశంలో ప్రభుత్వం ఏది ఉండాలి అనేది ఆ దేశ ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయించుకోవాల్సింది. దీన్ని తిరుగుబాట్ల ద్వారా మనం నిర్ణయించకూడదు. ఇంకోటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో టర్కీలో కనుక ప్రభుత్వం కూలిపోతే జరిగేది ఏంటి? టోటల్గా ఆ ప్రాంతం అంతా డిస్టేబిలైజ్ అవుతుంది. ఇప్పుడు ఐసిస్ లాంటి ఒక భయంకరమైన ప్రమాదం మానవాళిని పొంచి ఉంటే టర్కీ డీస్టేబిలైజ్ అయితే ఇవాళ ఇరాక్, సిరియా డీస్టేబిలైజ్ అయితేనే ఐసిస్ పుట్టింది. ఐసిస్ అంటేనే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ఇప్పుడు ISIS పై IST అవుతుందేమో బహుశా. ఒకవేళ టర్కీలో ప్రభుత్వం కూలిపోతే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్, సిరియా అండ్ టర్కీ అవుతుంది. దాన్ని మనం అంగీకరిద్దామా? అయితే ఈ ప్రభుత్వం ఐసిస్ పైన నిజాయితీగా పోరాడుతున్న నమ్మకం ఎవరికి లేదు. కానీ ఏదో ఒకటైతే ధన అవసరాల కొరకైతే ఏదో ఉన్నది కదా. ఇప్పుడు అక్కడ డీస్టేబిలైజ్ అయిపోయి ప్రభుత్వం అయిపోయి గందరగోళం ఏర్పడి మిలిటరీ ప్రభుత్వం వస్తే ఈ అంతర్యుద్ధం ఏర్పడితే, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వానికి మద్దతుగా వేలల్లో జనం రోడ్డు మీదకి వచ్చారు. ఇరాక్లో ప్రభుత్వం కూలిపోయి, లిబియాలో ప్రభుత్వం కూలిపోయి, సిరియాలో ప్రభుత్వం అస్థిరమైతేనే ఆ అంతర్యుద్ధాల నుంచి, ఆ అస్థిరత నుంచి ఐసిస్ లాంటి ఒక విషసర్పం పుట్టుకొచ్చింది. దీనికి తోడు ఇవాళ టర్కీ కూడా అంతర్యుద్ధం వస్తే
అస్థిరత ఏర్పడితే ఆ విషపు సర్పానికి కూరలు మరింతగా పదరెక్కుతాయి. ఇది సమాజానికి, ప్రపంచానికి మంచిది కాదు. అందుకే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్నైనా కూల్చకూడదు, దానంతరం అదే ప్రజాస్వామ్యతంగా ప్రజా తీర్పులో కూలిపోవాలి తప్ప బయటి వాళ్ళ జోక్యం వల్లనో లేదా మిలిటరీ తిరుగుబాటు వల్ల కూలాలని ఏ శాంతి కాముకులు కోరుకోకూడదు.